రోజువారీ జీవితంలో ఎలక్ట్రానిక్ పరికరాలు భాగమైపోయాయి. ఎవరి చేతిలో చూసినా మొబైల్ ఫోన్ ఖచ్చితంగా ఉంటుంది. టీవీలు, ల్యాప్టాప్స్, కంప్యూటర్లు ఇలా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరిగింది. వీటి తయారీలో అత్యంత కీలకం సెమీకండక్టర్లు. ఇంత ముఖ్యమైన ఈ పరికరాల కోసం భారత్ వేరే దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ సమస్యను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సెమీకండక్టర్ల తయారీ స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీకండక్టర్ల తయారీ కంపెనీకి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. మరి సెమీకండక్టర్ల తయారీలో భారత్ ముందడుగు వేయాలంటే ఇంకా ఏం చెయ్యాలి? చిప్ తయారీలో భారత్ ఎక్కడుంది? సెమీకండక్టర్లు దేశాభివృద్ధిలో ఎలాంటి పాత్ర పోషించనున్నాయి? వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది. మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనే లక్ష్యంతో ఉత్పత్తి, ఉత్పాదకత ఇలా అన్నింటిలోనూ స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. అయితే ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. అన్నింటిలోనూ సాంకేతికతదే పైచేయి. ఆ సాంకేతికత వినియోగించడానికి ఎలక్ట్రానిక్ పరికరాలు అవసరం ఎంతో ఉంది. అలాంటి పరికరాల తయారీలో ఉపయోగించే సెమీకండక్టర్లకు ప్రస్తుతం మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎలక్ట్రానిక్ పరికరాలకు సెమీకండక్టర్లు జీవం లాంటివి. అలాంటి వాటిని దేశంలోనే తయారు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది భారత్. సెమీకండక్టర్ తయారీ రంగంలో స్వావలంబన సాధించాలనే సంకల్పంతో ముందడుగు వేస్తోంది భారత్. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్లోని జేవర్లో ఏర్పాటు చేయనున్న ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. కోవిడ్-19 సమయంలో సెమీకండక్టర్ల సరఫరా వ్యవస్థలో అనేక అంతరాయాలు ఏర్పడ్డాయి. ఫలితంగా అనేక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధి నిలిచిపోయింది. వివిధ ప్లాంట్లలో పనులు ఆగిపోయాయి. అప్పుడే సెమీకండక్టర్ల తయారీలో ముందడుగు వేయాల్సిన అవసరాన్ని గుర్తించింది భారత్. అందుకే మేడ్ ఇన్ ఇండియా చిప్ల కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. कोरोना महामारी के दौरान हमने देखा है कि छोटी सी चिप की सप्लाई चेन कितनी कमजोर रही है. उस दौरान चिप की सप्लाई पर ब्रेक का क्या लगा? दुनिया में फैक्ट्रियां रुक गई, अर्थव्यवस्थाएं चरमराने लगी. भारत ने उस संकट से भी सीखा और उसे अवसर में बदलने का प्रयास शुरू किया. हमने तय किया भारत को चिप मैन्युफैक्चरिंग में आत्मनिर्भर बनाना है. इसके लिए भारत में सेमीकंडक्टर इकोसिस्टम का निर्माण करना है. सेमीकंडक्टर यूनिट आती है, वहां डिजाइन हाउसेज आते हैं, R&D सेंटर्स आते हैं, स्टार्टअप इकोसिस्टम बनते हैं. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో ఎలక్ట్రానిక్ పరికరాలు ఎంత కీలకమో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అందుకోసం భారతీయ ఐటీ దిగ్గజం హిందుస్థాన్ కంప్యూటర్ లిమిటెడ్ గ్రూప్, తైవాన్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ సంయుక్తంగా ఇండియా చిప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి శ్రీకారం చుట్టాయి. యూపీలోని అవుట్సోర్స్డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ OSAT కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. గ్రేటర్ నోయిడాలోని జోవర్ దగ్గరున్న యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ YEIDAలో ఏర్పాటు కానుంది. త్వరలో అందుబాటులోకి రానున్న నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు కూడా ఇది దగ్గరగానే ఉంది. సుమారు 48 ఎకరాల్లో ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 3,700 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు 2 సంస్థలు ముందుకొచ్చాయి. HCL 60%, ఫాక్స్కాన్ 40% భాగస్వామ్యంతో ఇండియా చిప్ ప్రైవేట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు. ఫాక్స్కాన్ ఇప్పటికే 312 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ OSAT కేంద్రాన్ని 2028 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చేలా 2 సంస్థలు ప్రణాళికలు రచిస్తున్నాయి. సెమీకండక్టర్ ATMP స్కీమ్లో భాగంగా ఈ పథకం అందుబాటులోకి రానుంది. ATMP అంటే అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్. ఇందులో నెలకు సుమారు 20,000 వేఫర్స్ తో పాటు దాదాపు 3.6 కోట్ల చిప్స్ ని OSAT ప్లాంట్ లో తయారు చేయనున్నారు. దీనివల్ల కంప్యూటర్లు, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, ఆటోమేటివ్ ఎలక్ట్రానిక్స్ వంటివి దేశీయంగానే తయారు చేసేందుకు వీలు కలుగుతుంది.
ఫలితంగా దేశీయ అవసరాలు తీరడంతో పాటు సెమీకండక్టర్ల తయారీ రంగంలో స్వావలంబన సాధించేందుకు ఆస్కారముంది. ఈ కంపెనీ వల్ల సుమారు 3,500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. లోకల్ సప్లై చైన్ మెరుగవుతుంది. స్థానికంగా సెమీకండక్టర్ రంగంలో ఒక ఇకోసిస్టమ్ అభివృద్ధి చెందుతుంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యం నెరవేరాలంటే సెమీకండక్టర్ల తయారీ రంగం అందులో కీలక పాత్ర పోషించనుందనేది విశ్లేషకుల అభిప్రాయం. అందుకే కేంద్ర ప్రభుత్వం చిప్స్ తయారీపై దృష్టి సారించింది. అందులో భాగంగానే సెమీకండక్టర్ మిషన్ కు కేంద్రం శ్రీకారం చుట్టింది. ఈ మిషన్ లో భాగంగా ఇండియా సెమీకండక్టర్ మిషన్ 1.0ని 2021లో తీసుకొచ్చారు. దేశంలో చిప్స్ రంగాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా 76,000 కోట్లు కేటాయించారు. అలాగే సుమారు 10 సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ అండ్ ప్యాకేజింగ్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అనుమతులు ఇచ్చింది. వాటిలో 4 యూనిట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అలాగే గతేడాది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్కీమ్ ని 22,000 కోట్లతో ప్రారంభించింది. ఈ పథకం ఆశించిన దానికంటే మంచి ఫలితాలే సాధిస్తోంది. దాంతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ, సరఫరా గొలుసును మరింత బలోపేతం చేసేందుకు కేంద్రం ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0ను ప్రారంభించింది. ఇందుకు మరింత ఊతం ఇచ్చేలా ఇటీవల బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 40,000 కోట్లు కేటాయించడం గమనార్హం. 2029 నాటికి దేశీయంగా చిప్స్ తయారీ సామర్థ్యాన్ని 70 నుంచి 75% పెంచుకోవాలని కేంద్రం భావిస్తోంది. అందుకే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తోంది. 3 నానోమీటర్ 2 నానోమీటర్ చిప్స్ ని తయారు చేసి 2035 నాటికి సెమీకండక్టర్లు అత్యధికంగా తయారు చేసే దేశాల జాబితాలో చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ఇండియా సెమీకండక్టర్ మిషన్ తో పాటు మరికొన్ని పథకాలు కూడా ప్రకటించింది. అందులో సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్స్, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్స్, కాంపౌండ్ సెమీకండక్టర్, డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ వంటి స్కీమ్లు ఉన్నాయి. ఇవన్నీ భారత్ ని సెమీకండక్టర్ ఉత్పత్తి కేంద్రంగా తీర్చిదిద్దనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకోసం ప్రభుత్వాలు మరిన్ని ప్రోత్సాహకాలు అందించాల్సిన అవసరముందని చెబుతున్నారు. గతేడాది జరిగిన సెమీకాన్ ఇండియా 2025లో భారత్ దేశీయంగా తయారు చేసిన తొలి చిప్ విక్రమ్ 32ను ఆవిష్కరించింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ది సెమీకండక్టర్ ల్యాబొరేటరీ సంయుక్తంగా రూపొందించాయి. అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేటట్లుగా దీనిని రూపొందించారు. ఇది -55 డిగ్రీల నుంచి +125 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు. ఈ సెమీకండక్టర్ మైక్రో ప్రాసెసర్ మనం రోజువారీ వాడుకునే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్ వంటి పరికరాల్లో వినియోగించడానికి వీలు లేదు. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీనిని రూపొందించారు. వీటిని రాకెట్స్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్, ఏవియానిక్స్ లో వాడనున్నారు. అలాగే కొత్త తరం అవసరాలకు అనుగుణంగా నానోమీటర్ సెమీకండక్టర్ ను కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవలే ఆవిష్కరించారు. క్వాల్కమ్ సంస్థ అభివృద్ధి చేసిన 2 నానోమీటర్ సెమీకండక్టర్ భారతీయ 5వ పారిశ్రామిక విప్లవానికి ప్రతీకగా నిలుస్తోంది. అత్యాధునిక మైక్రో ఎలక్ట్రానిక్స్ లతో తయారైన ఈ చిప్ లో 20 నుంచి 30 బిలియన్ల ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. జీపీయూ, సిపియూ సామర్థ్యం ఒకే చిప్ లో ఉన్న ఈ సెమీకండక్టర్ కొత్త తరం కృత్రిమ మేధను ఆటోమొబైల్స్, విమానాలు, హైస్పీడ్ రైళ్ల సేవల్లో విస్తృతంగా వినియోగించేందుకు దోహదపడుతుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, స్మార్ట్ టీవీలు మొదలు మోటారు కార్లు, ఫైటర్ జెట్ విమానాల వరకు ఏది నడవాలన్నా సెమీకండక్టర్లు కావాల్సిందే. ఈ తరుణంలో దేశీయంగా సెమీకండక్టర్ల తయారీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇవి ప్రధానంగా తైవాన్, చైనా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో ఎక్కువగా తయారవుతున్నాయి. వాటి నుంచే భారత్ దిగుమతి చేసుకుంటోంది. కరోనా సమయంలో సరఫరా నిలిచిపోయి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చిప్స్ తయారీ రంగంపై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే వాస్తవాన్ని గుర్తించి ఆ దిశగా అడుగేయాలని నిపుణులు సూచిస్తున్నారు.